తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి తీరు మీరు ఎవరి వైపు ఉన్నారు? పార్టీ వైజ్గా పక్కన పెడదాం, జస్ట్ ఆయన మాట్లాడింది ఫోకస్డ్గా మీ గురించే కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? గౌడ బిడ్డ కన్నా ముందు ఒక మనిషిని, మానవత్వం ఉన్నదాన్ని, ఒక మనిషిని కాబట్టి చెప్తున్నా. తీన్మార్ మల్లన్న లాంటి బ్రోకర్ గాడు ఊసర వెళ్ళి ఏ టైంకు ఏ రంగులా మారుస్తాడో, ఏ పార్టీల కండువాలు మారుతాడో, ఏ మాట మారుస్తాడో తెలియదు. తీన్మార్ మల్లన్న అనేటోడు నా దృష్టిలోనైతే ఒక బ్రోకరు, ఒక లోఫరు. ఫస్ట్ బహుజనవాదిని అన్నాడు, అంగీలాగు సిద్ధాంతం ఎత్తుకున్నాడు. తర్వాత ₹1 ఇయ్యండ్రి గూగుల్ పేదేదో ₹1 ఛాయ కోసం అన్నాడు. హెలికాప్టర్ల దిగంగానే నేనే నా అంత మొగోడు లేడనేసి కులాల మీద మతాల మీద చిచ్చులు పెట్టేటోళ్ళు ఒక పార్టీ అయిపోయింది. ఇప్పుడు కులాల మీద కుంపట్లు రేపడానికి ఈయనొచ్చిండు. ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కొన్ని మాటలు మాట్లాడిండు. ఏ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా గెలిచిండు, ఎవరు టికెట్ ఇస్తే ఎమ్మెల్సీగా గెలిచిండు, ఎవరు ఆయనను నడిపిస్తున్నాడు, ఎవరు నడిపిస్తే ఆ నడవడికలు ఆ మాటలు వస్తున్నాయో తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైపోయింది. నేను మాత్రము తీన్మార్ మల్లయ్య స్టాండ్ అయితే కాదు, ఆయనకు నేను సపోర్ట్ అయితే చేస్తలేను. ఎందుకు? మీ అందరూ ఒకటే తాటి మీద ఉన్నారట, మీ అందరి కోసం యాజ్ ఎ లీడర్గా కొట్లాడుతున్నా అని చెప్పిండు కదా. మా అందరి కోసం ఎప్పుడు కొట్లాడాలి? ఎక్కడి నుంచి వెళ్ళొచ్చి కొట్లాడిండు? ఏ వాదాన్ని ఎత్తుకున్నాడు? ఆయన పదవుల కోసము ఎంతమందిని అనగదొక్కిండు. ఆయన పదవుల కోసము, ఆయన పదవి కోసము, ఆయన పదవి దాహం కోసం ఆయన ఎమ్మెల్సీగా గెలవడానికి ఎంతమందిని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసిండు. బీసీలనే కాకుండా, ఎస్సీలనే కాకుండా, ఎస్టీలనే కాకుండా, రెడ్డి వాళ్ళనే కాకుండా అందరినీ నిండా ముంచిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే నాయకుడు కాదు, లోఫర్ ఎవరన్నా ఉన్నాడంటే అది తీన్మార్ మల్లిగాడు. క్యూ న్యూస్ను పెట్టుకున్నాడు, V6ల పనిచేసిండు. ఏ న్యూస్లు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు సంపాదించిండు? ఉత్తనే వచ్చినాయా ఇన్ని వేల కోట్లు? హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆడ ఫామ్ హౌస్ ఉంది, ఈడ ఫామ్ హౌస్ ఉంది అని. బట్ అన్నిటికీ ఇచ్చిండు కదా, నా దగ్గర ఏం లేవు, ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అని ఆయన్నే వచ్చి స్వయంగా చెప్పిండు కదా. ఆయన నమ్ముతలేరా? అసలే నమ్మట్లే జనాలు, ఎవరు ఆయన నమ్మరు. తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఎవరు నమ్మరు. ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఎంతమందిని ఎన్ని రకాలుగా పొగిడిండో, ఆ పొగిడిన నోటితోటే ఎంతమందిని ప్రముఖులను తిట్టిండో మనం అందరం చూసినాం. కేసీఆర్ గారు గొప్ప అన్నారు, కవితక్క బతుకమ్మ అని చెప్పిండ్రు. అదే నోటితోటి బతుకమ్మను, కవితక్కని ఏ విధంగా మాట్లాడిండు, అదే కేసీఆర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడి దూషించిండో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పుడే నిన్న ఏదైతే అన్నాడో ఆయన కుల గణన సర్వే, ఏదో సర్వే జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. అవును. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే చేసింది. 2014లో ఉన్న బీసీల సంఖ్య ఎంత, ఎస్సీల సంఖ్య ఎంత, అదర్స్ సంఖ్య ఎంత, ముస్లింల సంఖ్య ఎంత, ఇప్పుడు 2024 వచ్చిన తర్వాత బీసీల సంఖ్య ఎంతకు తగ్గించిండ్రు, ఓసీల సంఖ్యను ఎంతకు పెరిగి చూపించిండ్రు, ముస్లిం సోదరులు ఎంతకు తగ్గిండ్రు, ఎస్సీ సోదరులు ఎంతకు తగ్గిండ్రు. అంటే ఇప్పుడు కరోనా వచ్చినా ఏదొచ్చినా కూడా, పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా కుటుంబ అంటే ఒక కులంది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రెడ్డిలది పెరుగుతుంది ఎట్లా, బీసీలది తగ్గుతుంది ఎట్లా? రెడ్డిలది 8% ఉన్న 2014లో 8% ఉన్న పర్సంటేజ్ 2024కి వచ్చేసరికి 13%కి పెంచిండ్రు. ఈ కులగణన సర్వే అనేది ఒక తప్పుల తడక. ఈ తప్పుల తడకను ముందే ఎవరు ఈయనకిచ్చిండ్రు, ఎవరు ఈయనకు ముందే చెప్పిండ్రు ఇది తప్పుల తడక, ఈ తగ్గిచ్చిచ్చిండ్రు అంటే నువ్వు నీ నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డే చేపించిండ్రు కదా. రేవంత్ రెడ్డి చేపించిన తర్వాత ఒక సమావేశం పెట్టరు, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయరు, ఏది చేయకముందే ఈయనకి ఎట్లొచ్చింది, తీన్మార్ మల్లయ్యకి ఎట్లొచ్చింది? అంటే లీక్స్ ఉన్నాయి అంటారా? లీక్స్ ఉన్నాయి. లీక్స్ ఇచ్చేసే అన్ని లీకులే, అన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి అనేటాయనే ముందుండి తీన్మార్ మల్లయ్యను నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు వస్తుందనే కారణంగానే కాంగ్రెస్లో ఉన్న పెద్దలతోటి, అంటే సీనియర్ నాయకులతోటి ఈయన సీటుకు ఎసరు వస్తుంది అనేసే, కొంత రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఈయనకు ఎసరు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళను అనగదొక్కడానికి మాత్రమే ఈ తీన్మార్ మల్లయ్య బీసీ వాదాన్ని ఎత్తుకొని
కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకట్లా? ఆయన రెడ్డియే కదా, ఆయన రెడ్డిలనే తిట్టించుకుంటాడా అట్లా? ఎందుకు రెడ్డిలందరూ తిట్టించుకోడు? రివర్స్ గారా? ఆయన సీటు కోసం ఏదైనా చేస్తాడు రేవంత్ రెడ్డి అనేటాయనే ఆయన పదవి కోసం, ఆయన సీటు కోసం, ఆయన అధికార దాహం కోసం, ఆయన కోసం ఏదైనా చేస్తాడు. జానారెడ్డి గారిని నిన్న ఏదైతే అన్నాడో తీన్మార్ మల్లయ్య చూసినాం మనం. జానారెడ్డి నువ్వే చేసినావు అని. రేవంత్ రెడ్డి ఏదన్నా మాటలు మాట్లాడిందా? రేవంత్ రెడ్డి వర్గం ఏదన్నా స్పందించిందా? అంటే తప్పు జరిగితే ఒక వర్గం మీద నెట్టాలి, ఒప్పు జరిగితే రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పాలి. దానికి ఒక కుక్కను ఎంచుకున్నాడు, ఆ కుక్కనే తీన్మార్ మల్లయ్య, అంతే, ఏం లేదు. కానీ అంటే తీన్మార్ మల్లనే ఎందుకు బీసీకి సంబంధించిన నాయకులు ఎవరు లేరా? ఎందుకని తీన్మార్ మల్లనే చూస్ చేసుకున్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లయ్యది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లయ్య కొంచెం ఓకే ఉండే. సెకండ్ టైం ఏమైందంటే ఆయనకి ఏదైతే సీటు కోసమో ఆయన పదవి కోసమో ఏదైతే అడ్డంకి వచ్చిందో అప్పటి నుంచెల్లే కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఏదైతే అబద్ధాలను, ఏదైతే లేనిపోని నిందారోపణలను, ఫామ్ హౌస్లనే ఉంటాడు కేసీఆర్ అనడం, ప్రజలకు ఏం చేస్తలేడు కేసీఆర్ అనడం, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడం, బీజేపీ అన్నది కాంగ్రెస్ అన్నది అదే విధానాన్ని, అదే నినాదాన్ని బలంగా యూట్యూబ్ ద్వారా జనాలలోకి తీసుకుపోయింది తీన్మార్ మల్లయ్య. ఆయన మాటలు నమ్ముతారు అనే ఉద్దేశంతో ఆయనను ముందట పెట్టి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మళ్ళొక దానికి తెరలేపి. మరి నమ్మిండ్రు కదా మరి మళ్ళీ అబద్ధాలు ఏమన్నా చెప్పిండా? అది నమ్మే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్. అది నమ్మే, అబద్ధాలను నమ్మే ఓట్లేసిండ్రు వాళ్ళు. 420 రోజులు దాటినా కూడా 420 హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ఆడబిడ్డలకు, పురుషులకు, బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ఇన్ని హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు 420 రోజులు అయిపోయినాక కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం పాలన ఏదైనా నడుస్తున్నదంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన. మీకు బీసీల మీద ప్రేమ ఉందా? ఎందుకంటే గతంలో మీరే కదా ఒక రిజర్వేషన్ దగ్గర నుంచి రిజర్వేషన్ని తగ్గించిండ్రు కాబట్టే ఆ బీసీలో కోపంగా ఉన్నారని క్యాష్ చేసుకున్నట్టు అనుకోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీని నమ్మినట్టు అనుకోవచ్చు కదా. ఎందుకట్లా బీసీలను ఎక్కడ తగ్గించిండ్రండి? రిజర్వేషన్స్ తగ్గించారు కదా స్థానిక సంస్థలు. 2003లోనే బీసీలకు స్థానిక సంస్థలల్లా ఎన్నికలల్లా తగు న్యాయం జరిపియాలనేసి కేసీఆర్ గారు బీసీలకు గొడుగు పట్టిండు. బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల జీవుల కోసము గొర్రెల పంపిణీ కానివ్వండి, చేపపిల్లల పంపిణీ కానివ్వండి, ఇంకొకటి బీసీలకు పెద్దపీట వేసింది రాజకీయంగా అంటే అది కేసీఆర్ గారనే చెప్పొచ్చు. ఆర్థిక మంత్రిని ఈటెల రాజేందర్ గారిని చేసింది బీసీని కేసీఆర్ గారు. తర్వాత మర్యాదగానే పంపించేసారు కదా. ఇక తర్వాత ఆయన చేసిన తప్పులా ఏంటిది అనేది తర్వాత అది జనాలకు తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. బీసీల బిడ్డలు అని అంటే కేవలం బర్రెలు కాసుకోండి, లేదంటే గొర్రెల్ని కాసుకోండి, గిందికే పనికొస్తారా, ఓటింగ్ కోసం పనికొస్తారా, గంతేనా అని కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు ఓటింగ్ కోసం పనికొస్తారా? మరి గొర్రెలు కూడా ఇస్తలేరు కదా. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ గొల్లకుర్మ సోదరులకు గొర్రెలను కూడా చక్కగిస్తలేదు. అందుకే కదా ఒక నాయకుడు వచ్చిండు మీకోసం, హెలికాప్టర్ దిగి మీ నాయకుడే వచ్చిండు కదా, చెప్తున్నాడు కదా. ఏ నాయకుడిని నమ్మాలి? బీసీల తరఫున నేను పోరాటం చేస్తా అని చెప్తున్నాడు కదా. ఏ నాయకుడిని నమ్మాలి? ఎవరి తరఫున, ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? ఆయన మంత్రి పదవి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తప్ప మా కోసం పోరాటం చేసే నాయకుడు తీన్మార్ మల్లయ్య అనేటోడైతే కాదు. లీడర్లను ఇప్పుడు మొత్తం సభలో ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళందరికీ పదవిలు రాబోతున్నాయి, మీరు దిగిపోండి, వీళ్ళందరే ఇప్పుడు నాయకులు ఉంటారు అని కూడా చెప్పిండ్రు. మీకు నాయకత్వం వద్దా? మీరు యాజ్ నాయకురాలు కావచ్చు, నాయకుల్లాగా మీరు పరిపాలించాలని లేదా? మాకు నాయకత్వం కావాలి, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకుడు కావాలి, కానీ తీన్మార్ మల్లి లాంటి బ్రోకర్ లోఫర్ గాడు నాయకుడు మాకు అవసరం లేదు. ఎందుకు? ఆయన చరిత్ర చూస్తేనే ఒక నెగిటివ్. ఆయన మొత్తం చరిత్ర చూడండి, ఆయన ఎవరు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరి కోసం కొట్లాడిండు, ఎవరి కోసం పాటుపడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిండా మునగడానికి కారణము, రాష్ట్రం అధ్వానంగా మారడానికి కారణం కొంత తీన్మార్ మల్లి లాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారానే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ గారి పాలన చక్కగా జరుగుతున్నప్పుడు అల్ల అవినీతి జరుగుతుంది, ఇండ్ల అవినీతి జరుగుతుంది, కేసీఆర్ ఎవరికి ఏం చేస్తలేడు అని చెప్పిండు. ఇప్పుడే అదే నోటితోటి కేసీఆర్ గారు చేసిన సర్వేనే మంచిది, రేవంత్ రెడ్డి చేసిన కుల గణన మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎట్లా ఎట్లా అది ఎట్లా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయననే తీన్మార్ మల్లిగానే అడగండి, మీరు పిలిచి అడగండి, మీ ఐ డ్రీమ్కి పిలిచి అడగండి. అప్పుడేమో కేసీఆర్ గారిని తిట్టినావు, ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన లెక్కలే కరెక్ట్ అంటున్నావు. మరి నీ వాదం కోసం, నీ పార్టీ అంటే నీ అధికారం కోసం, నీ పదవుల కోసం ఏదైనా చేస్తావా అని మీరు అడగండి.